హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 14th మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కార్బన్ బార్డర్ ట్యాక్స్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. సో యూకే ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీన్ని చూద్దాము. అదేవిధంగా ఇండియాస్ ఫస్ట్ జియో థర్మల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది చూద్దాము. అలాగే డోంగ్రియా కోంద్ కమ్యూనిటీ న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాము. ఓకే, బొర్మదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్లో ఉంది, బొర్మదేవ్ అని. సో దాని గురించి కూడా చూద్దాం. జెర్మేనియం న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది కూడా చూద్దాము. సో ఫస్ట్ సైజ్ 3 నానోమీటర్ ఏదైతే ఉందో సెమీ కండక్టర్ స్కేల్ అది. సో ఆ స్కేల్లో సెమీ కండక్టర్ని డిజైన్ చేయడం జరిగింది నోయిడా, బెంగళూరులో. దాని గురించి కూడా చూద్దాము. ఓకే, పిప్రహా రిలీక్స్ అనేటి న్యూస్లో ఉన్నాయి. ఏంటో చూద్దాము. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా న్యూస్లో ఉంది. మిషన్ సంకల్ప్ న్యూస్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే కార్బన్ బార్డర్ ట్యాక్స్. సో ఈ కార్బన్ బార్డర్ ట్యాక్స్ మేజర్గా యూరోపియన్ యూనియన్, అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ ఈ కార్బన్ బార్డర్ మేనేజ్మెంట్ ట్యాక్స్ని వేయడం జరుగుతుంది, కార్బన్ బార్డర్ ట్యాక్స్. సో ఈ కార్బన్ బార్డర్ ట్యాక్స్లో భాగంగా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వస్తువులపైన ఈ కార్బన్ బార్డర్ ట్యాక్స్ను వేయబోతున్నారు. ఎస్పెషల్లీ యూకే 2027 జనవరి 1 నుంచి 2027 జనవరి 1 ఆన్వర్డ్స్ యూకే ఈజ్ గోయింగ్ టు ఇంపోజ్ కార్బన్ బేస్డ్ ట్యాక్స్, కార్బన్ బార్డర్ ట్యాక్స్. ఓకే, ఏంటి మరి కార్బన్ బార్డర్ ట్యాక్స్ అంటే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ ఎంతవరకు కార్బన్ని రిలీజ్ చేస్తాయి. లైక్ సిమెంట్, ఇప్పుడు సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ఎంతవరకు కార్బన్ రిలీజ్ చేసింది, అదేవిధంగా స్టీల్ ప్రొడక్షన్లో ఎంతవరకు కార్బన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్క ఇంపోర్ట్ ప్రోడక్ట్ పైన, వస్తువు పైన దాని కెపాసిటీని బట్టి ఆ కార్బన్ బార్డర్ మేనేజ్మెంట్ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది యూకే జనవరి 1, 2027 నుంచి. సో ఇప్పుడు ప్రపంచంలోని డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండియా, లైక్ చైనా, దాన్ని అపోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, కార్బన్ ట్యాక్స్ ఇంపోర్ట్స్ బేస్డ్ ఆన్ కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రొడక్షన్ అబ్రాడ్. ఓకే, దీన్ని ఎప్పటి నుంచి జనవరి 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో టు ప్రివెంట్ కార్బన్ లీకేజ్, ఈక్వలైజింగ్ కార్బన్ కాస్ట్, అంటే మేజర్గా ఆ కంట్రీలో ప్రొడక్షన్ చేసినటువంటి కార్బన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి, అదేవిధంగా ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్స్కి కార్బన్ అనేది ఏ విధంగా ప్రొడక్షన్ అవుతుంది, కార్బన్ ఉత్పత్తి ఏ విధంగా ఉంది అని చెప్పేసి లెక్కించి ఈక్వలైజ్ చేసేందుకు విధంగా ఈ కార్బన్ బార్డర్ మేనేజ్మెంట్ ట్యాక్స్ని వేస్తున్నారు మేజర్గా. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ యాక్షన్స్లో భాగంగా ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అన్నమాట. అంటే వాళ్ళ దేశంలోకి కార్బన్ ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ఇంపోర్ట్స్ను తగ్గించేందుకై ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాకపోతే డెవలపింగ్ కంట్రీస్ ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్కి ఇది విరుద్ధంగా ఉంది అని చెప్పేసి పేర్కొంటున్నాయి, లైక్ ఇండియా అండ్ చైనా. ఓకే, సో దీంట్లో భాగంగా స్టీల్, సిమెంట్, అల్యూమినియం, లైక్ ఎనర్జీ ఇంటెన్సివ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మేజర్గా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇండియా ఏమంటుంది, కార్బన్ బార్డర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్ అండ్ ఇంటర్నేషనల్ క్లైమేట్ అగ్రిమెంట్స్కి ఏదైతే ఉందో అది వైలేట్ చేస్తుంది అని చెప్తుంది. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేస్తుంది కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది అని చెప్పేసి ఇండియా యొక్క వాయిస్ అన్నమాట. సో దీని ద్వారా ఏంది, ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఇంపోర్ట్ చేయాలనుకుంటే వాటిపైన అదనంగా కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంలో భాగంగా కార్బన్ బార్డర్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఏంది, ఇప్పుడు స్టీల్ ఇక్కడ మనం నార్మల్ టైంలో ఇంపోర్ట్ చేస్తే టన్నుకి ఒక 10,000 ఉందనుకుందాం, జస్ట్ సే ఎగ్జాంపుల్. అదే స్టీల్ని ఇప్పుడు ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంలో భాగంగా కార్బన్ బార్డర్ ట్యాక్స్ వేస్తే 11,000 రూపాయలు అవుతుంది. సో అక్కడ ఏమవుతుంది, అక్కడ లోకల్గా ఉత్పత్తి అయినటువంటి ప్రోడక్ట్ కాస్ట్ తక్కువగా ఉండి మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారు తక్కువ ప్రైస్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని కొనుక్కోవడం జరుగుతుంది. సో ఇది డెవలపింగ్ నేషన్స్కి ఒక రకంగా పెద్ద దెబ్బ అన్నమాట. అందుకని చెప్పేసి అపోజ్ చేయడం జరుగుతుంది. డెవలప్డ్ నేషన్స్ ఆర్ షిఫ్టింగ్ క్లైమేట్ రెస్పాన్సిబిలిటీ అంటూ డెవలపింగ్ ఎక్స్పోర్టర్స్, రిస్క్ ఆఫ్ ఎస్కలేటింగ్ ట్రేడ్ డిస్ప్యూట్స్, మేజర్గా ట్రేడ్ డిస్ప్యూట్స్కి ఇది ఎస్కలేషన్స్కి పేర్కొంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు అపోజ్ చేయడం జరుగుతుంది. సో కార్బన్ ట్యాక్స్ మాత్రం జనవరి 1, 2027 నుంచి అమల్లోకి రాబోతుంది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ జియో థర్మల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఎక్కడ అండి? అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్లోని దిరాంగ్లో ఇండియాస్ ఫస్ట్ జియో థర్మల్ వెల్ అనేది డ్రిల్ చేయడం జరిగింది. సో ఈ జియో థర్మల్ ఎనర్జీ ఏంటి, దీని గురించి కూడా చూద్దాము. సో ఫస్ట్ జియో థర్మల్ ఎనర్జీ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ చేయబోతున్నారంటే అరుణాచల్ ప్రదేశ్లోని దిరాంగ్లో. మరి దీనికి ఈ స్కీమ్కి అంటే ఈ ప్రాజెక్ట్కి సపోర్టింగ్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్. సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో సపోర్టెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ వారు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఎవరు అంటే ఈ ప్రాజెక్ట్కి ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఎవరు అంటే నార్వేయన్ జియో టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఓస్లాలో అది, అలాగే జియోట్రోఫీ ఐస్లాండ్, అలాగే గౌహతి బోరింగ్ సర్వీసెస్ ఇండియా. సో ఈ ఆర్గనైజేషన్స్ మరియు సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్ వారు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బేసిక్గా ఇప్పుడు జియో థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే మనకి భూమి లోపల నీటి ఆవిరి రూపకంగా ఉన్నటువంటి ఏదైతే ఎనర్జీ ఉంటుందో నీటి ఆవిరి రూపకంగా ఉండి పైకి గ్యాసియస్ స్టేజ్లో వచ్చేదాన్ని జియో థర్మల్ అంటారు. మేజర్గా వాటర్ అనేది ఒక స్టేజ్లో బాయిల్ అవుతూ ఉంటుంది. సో అది ఎలా అంటే మనకి నీటి ఆవిరి రూపంలో బయటికి వస్తూ ఉంటుంది. సో మేజర్గా బుడగల్లాగా రావడం జరుగుతుంది. సో ఆ లొకేషన్స్ ఏంటంటే మనకు మేజర్గా ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్. మనకి నీటి ఆవిరి అనేది మనకి ఎనర్జీ ప్రొడక్షన్లో వాడతాం కాబట్టి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో. సో దానికోసం అని చెప్పేసి ఈ జియో థర్మల్ ఎనర్జీని కూడా వాడి నీటి ఆవిరి రేణువులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూలింగ్ అండ్ అదేవిధంగా హీటింగ్ ప్రాసెస్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో అందులో భాగంగానే ఈ జియో థర్మల్ ఎనర్జీకి సంబంధించిన లొకేషన్స్ అనేవి ఇండియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మోస్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అని కూడా చెప్పవచ్చు. సో మనకి ఏదైతే నేచర్ ద్వారా ఇప్పుడు మామూలుగా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, వాటర్ని బాయిల్ చేసి దాని తర్వాత టర్బైన్స్ని తిప్పి ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో వాటర్ బాయిల్ ఎలా చేస్తాము, మనం కోల్ని ఇవన్నిటిని వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఏంది న్యాచురల్గా అవైలబుల్గా ఉన్నటువంటి ఈ నీటి ఆవిరి ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది చేయబోతున్నారు. సో దీంట్లో భాగంగానే మేజర్గా హీట్ ఎనర్జీ డిరైవ్డ్ ఫ్రమ్ విత్ ఇన్ ది ఎర్త్ ఓకే. అదేవిధంగా రేడియో యాక్టివ్ డికే అండ్ రెసిడ్యువల్ హీట్ ఫ్రమ్ ఎర్త్ ఫార్మేషన్స్ ద్వారా ఈ జియో థర్మల్ అనేది రావడం జరుగుతుంది. మేజర్గా డైరెక్ట్ హీటింగ్ అండ్ కూలింగ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో ఈ జియో థర్మల్ని వాడబోతున్నారు. దాంట్లో భాగంగానే ఫస్ట్ వెల్ వచ్చేసి ఎక్కడ డిగ్ చేయడం జరిగింది, అరుణాచల్ ప్రదేశ్లోని దిరాంగ్లో. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే డోంగ్రియా కోన్ కమ్యూనిటీ. సో రీసెంట్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒడిశాకు సంబంధించిన చీఫ్ సెక్రటరీని ఒక రిపోర్ట్ అడిగిందనమాట. ఏం రిపోర్టు? యాక్షన్ టేకన్ రిపోర్టు. సో ఈ డోంగ్రియా కోన్ కమ్యూనిటీ యొక్క లైఫ్ స్టడీస్ సంబంధించి సో ప్రికారియస్ లివింగ్ కండిషన్స్ సంబంధించి అడగడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ డోంగ్రియా కోన్ కమ్యూనిటీ న్యూస్లో ఉంది. సో ఈ డోంగ్రియా కోన్ కమ్యూనిటీకి సంబంధించి ఇది ఒక పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అనేది. సో మనకి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో ఈ డోంగ్రియా కోన్ కూడా వన్ ఆఫ్ ది ట్రైబ్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. సో వీరు మేజర్గా లొకేషన్ వచ్చేసి నియమ్గిరి హిల్స్. ఓకే. కాలాహండి రాయగడ డిస్ట్రిక్ట్స్ ఒడిశాలోని కాలాహండి అదేవిధంగా రాయగడ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి నియమ్గిరి హిల్స్లో లొకేట్ అయి ఉన్నారు. సో మేజర్గా వీరికి సంబంధించినటువంటి కల్చర్ బిలీఫ్స్ కనుక చూసుకున్నట్లయితే పాలిథిస్టిక్ యానిమిస్ట్, అదేవిధంగా వర్షిప్ హిల్ టాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వర్షిప్గా, అదేవిధంగా ఫారెస్ట్ యాజ్ ఏ డైటీస్గా పేర్కొనడం జరుగుతుంది. సో ట్రేజెస్ యాన్సిస్ట్రీ ఎవరు నియమ్ రాజా ఎవరైతే నియమ్గిరిని ఫౌండ్ చేశారో వారిని వీరు నమ్ముతారన్నమాట. ఈ నియమ్ రాజాని నమ్మడం జరుగుతుంది. సో మేజర్గా వీరిని జర్నియా అని కూడా అంటారు. సో ప్రొటెక్టర్స్ ఆఫ్ స్ట్రీమ్స్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. డోంగ్రియా కోన్. సో వీరి గురించి కనుక చూసుకున్నట్లయితే మేజర్గా వీరి యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందంటే డిస్టింక్టివ్ టాటూస్, అదేవిధంగా మల్టిపుల్ జ్యువెలరీస్ అంటే మేజర్గా ముక్కు పుడకలు కానీ చెవి ఇవన్నీ కూడా ఎక్కువగా అంటే ఒకటి కంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక చెవి పోగే కుట్టించుకుంటాం. సో కాకపోతే వాళ్ళు ఎక్కువగా కుట్టించుకుంటారనమాట. సో ఆ విధంగా ట్రయాంగులర్ ఆర్ట్ డిజైన్ సింబలైజింగ్ మౌంటైన్స్, నో సెంట్రల్ లీడర్షిప్. సో మేజర్గా లోకల్ ప్రీస్ట్ ఉంటారు. బీజు మేల్ అయితే బీజు అని
ఫీమేల్ అయితే బీజును అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా లాంగ్వేజెస్ కుయి ఈజ్ ద లాంగ్వేజెస్ మేజర్గా పోడు కల్టివేషన్ అండ్ హార్టికల్చర్ అనేది. అలాగే విధంగా నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్. సో మనకి నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్షన్ అనేది కూడా వన్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది లైవ్లీహుడ్ అన్నమాట. సో ఈ డోంగ్రియా కోన్ కమ్యూనిటీ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపా కాదా అని అడిగితే ఇది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అండి. ఇది ఒడిశాలో లొకేట్ అయి ఉంది, నియంగిరి హిల్స్లో వీళ్ళు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. సో రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అక్కడ ఉన్నటువంటి మనకి ఒడిశా చీఫ్ సెక్రటరీని వీరి యొక్క లివింగ్ కండిషన్స్ పైన యాక్షన్ టేకెన్ ఏం తీసుకున్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ అడిగిందనమాట. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బొర్మదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఈ బొర్మదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఇక్కడ రీసెంట్గా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే, మనుషులకి ఈ మన వన్యమృగాలకి మధ్యలో ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూ ఉంది. సో అందుకని చెప్పేసి అంటే తరచుగా ఈ వన్యమృగాలు ప్రజలపైన దాడులు చేస్తూ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఈ బొర్మదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఛత్తీస్గఢ్లో. ఓకే, ఛత్తీస్గఢ్లో లొకేట్ అయి ఉంది. ఏ డిస్టిక్లో, కవర్దా డిస్టిక్ ఏదైతే ఉందో కవర్దా డిస్టిక్ ఛత్తీస్గఢ్లో లొకేట్ అయి ఉంది. ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఆ విధంగా ఉంది. ఇది ఎక్కడ పార్ట్ ఆఫ్ ది మైకాల్ రేంజ్, సాత్పురా హిల్స్ ఏవైతే ఉన్నాయో సాత్పురా హిల్స్లోనే మైకాల్ రేంజ్లో ఇది లొకేట్ అయి ఉంది. సో దీనికి బొర్మదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఎందుకు పేరు వచ్చిందంటే 1000 years ఓల్డ్ ఖజురహో టెంపుల్ ఆఫ్ ఛత్తీస్గఢ్గా పిలువబడే ఖజురహో ఆఫ్ ఛత్తీస్గఢ్గా పిలువబడే బొర్మదేవ్ టెంపుల్ అనేది ఈ ప్లేస్లో లొకేట్ అయి ఉంది. బొర్మదేవ్ టెంపుల్ పేరు మీదుగానే ఈ బొర్మదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని పేరు రావడం జరిగింది. సో ఇది ఖజురహో ఆఫ్ ఛత్తీస్గఢ్గా కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ బొర్మదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో కన్హా నేషనల్ పార్క్కి అలాగే అచానక్మర్ ఏదైతే శాంచురీ ఉందో అచానక్మర్ శాంచురీకి లొకేట్ అయ్యి మధ్యలో కనెక్టింగ్ పాయింటింగ్గా కారిడార్ లింక్గా ఉంది. ఇప్పుడు కన్హా నేషనల్ పార్క్ ఇలా ఉంటే అచానక్మర్ నేషనల్ పార్క్ కానీ ఇలా ఉంటే ఈ బొర్మదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చేసి కనెక్టింగ్ పాయింట్గా ఉందన్నమాట. సో మేజర్గా డెన్స్ ఫారెస్ట్ అండ్ పెరినియల్ స్ట్రీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో రివర్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఆరిజినేటింగ్ రివర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి ఫెని అండ్ సంకారి రివర్ అండ్ ఫెన్ రివర్ వచ్చేసి ఇక్కడ ఈ బొర్మదేవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి ఆరిజినేటివ్గా ఉన్నాయి. సో మనకి మిగతా అన్ని ఆల్మోస్ట్ డెన్స్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయమే. సో లొకేషన్ ఏ స్టేట్లో ఉంది ఇంపార్టెంట్, ఏ రేంజ్ హిల్ రేంజ్లో ఉందనేది ఇంపార్టెంట్, దానికి ఆ పేరు ఏ విధంగా వచ్చిందనేది ఇంపార్టెంట్. అండ్ ఖజురహో ఆఫ్ ఛత్తీస్గఢ్గా ఏ టెంపుల్ని పిలుస్తున్నారు అంటే బొర్మదేవ్ టెంపుల్. అండ్ కనెక్టింగ్ పాయింట్ వచ్చేసి కన్హా నేషనల్ పార్క్ అండ్ అచానక్మర్ శాంచురీకి ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జర్మేనియం న్యూస్లో ఉందండి. సో రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ జర్మేనియం ఇంపోర్ట్స్ అంటే చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యేటువంటి జర్మేనియం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ థింగ్స్కి ఈజ్ చేయడం జరిగింది. సో అంటే ఈజీ ఎక్స్పోర్ట్స్ అనేది చేయడం, ఈజీ ప్రాసెస్ చేయడం జరిగింది. ఎందుకు, బిజినెస్ ట్రేడ్ అనేది ఈ జర్మేనియం వల్ల చాలా ఎక్కువగా ఈ మినరల్ వల్ల మనకి ఇంపార్టెన్స్ ఉంది. సో ప్రొడక్షన్ చైనా అనేది డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి జర్మేనియంకి సంబంధించి ఇండియాలో ఇంపోర్ట్స్ అంటే చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యేటువంటి జర్మేనియంకి ఈజీ ప్రాసెస్ చేయడం జరిగింది. సో దీని గురించి చూద్దాము. దీని సింబల్ వచ్చేసి జీఈ, క్యాపిటల్ జీ అండ్ స్మాల్ ఈ. అటామిక్ నెంబర్ వచ్చేసి 32 అండి. గ్రూప్ 14లో ఉంటుంది. గ్రూప్ 14లో ఇది ఉంది. సో దీని యొక్క మేజర్గా ఏ విధంగా కలర్ అండ్ టెక్స్చర్ కనుక చూసుకున్నట్లయితే సిల్వర్ గ్రే మెటలాయిడ్లో ఉంది. సిల్వర్ గ్రే మెటలాయిడ్లో ఉండడం జరుగుతుంది. డైమండ్ లైక్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని ఫస్ట్ కనుక్కున్నది ఎవరు అంటే, డిస్కవర్ చేసింది ఎవరు అంటే క్లెమెన్స్ వింక్లర్ గారు 1886లో చేయడం జరిగింది. ప్రిడిక్టెడ్ బై ది మెండల్ ఈవ్. సో 1871లో. ఓకే, సో మరి ఎందుకు అంటే ఇంటర్మీడియట్ బిట్వీన్ మెటల్ అండ్ నాన్ మెటల్స్కి ఇంటర్మీడియట్గా ఇది వర్క్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది జర్మన్. ఓకే, జర్మేనియం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ బిట్వీన్ ది మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఓకే, స్టేబుల్ ఇన్ ఎయిర్ అండ్ వాటర్లో, రెసిస్ట్ ఆల్కలీస్ అండ్ యాసిడ్స్ ఎక్సెప్ట్ నైట్రిక్ యాసిడ్స్లో తప్ప ఇది రెసిస్ట్ చేస్తుంది. సో యూజెస్
దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జెర్మేనియం దేంట్లో యూస్ చేస్తారు అంటే సెమీ కండక్టర్ ప్రొడక్షన్స్లో. మనకి సెమీ కండక్టర్ ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో సెమీ కండక్టర్ ప్రొడక్షన్స్లో, అదేవిధంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్లలో అండ్ సోలార్ ప్యానల్స్లో, ట్రాన్సిస్టర్స్ అండ్ రెక్టిఫైర్స్, ఫోటో సెల్స్లలో ఈ జెర్మేనియంని విరివిగా వాడడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మనకి ఈ ప్రొడక్షన్ చైన్ని డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి జెర్మేనియంకి రిస్ట్రిక్షన్స్ అనేవి తగ్గించారు, ప్రాసెస్ అనేది ఈజీ చేశారు. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో దీని సోర్సెస్ వచ్చేసి ఫౌండ్ ఇన్ రేర్ మినరల్స్, ఏంటి జెర్మెంటైన్, రోడియేట్ ఏవైతే ఉన్నాయో వీటిలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మోస్ట్లీ ఎక్స్ట్రాక్టెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ జింక్ రిఫైనింగ్లో బై ప్రోడక్ట్గా ఈ జెర్మేనియం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. కోల్ ఫ్లై యాష్లలో కూడా కనిపించడం జరుగుతుంది. ఓకే, బై ప్రోడక్ట్గా. సో మరి ప్రొడక్షన్ వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే 60% ఆఫ్ ది ప్రొడక్షన్ వచ్చేసి మనకు కేవలం చైనా నుంచే రావడం జరుగుతుంది. అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో ఉత్పత్తి అయ్యేటువంటి జెర్మేనియం మొత్తం ఒక 100 టన్స్ ఉత్పత్తి అవుతే దాంట్లో 60 టన్స్ కేవలం చైనా నుంచి రావడం జరుగుతుంది. ఓకే, కెనడా, ఫిన్లాండ్, రష్యా అండ్ యూఎస్ఏ ఆర్ ద మేజర్ డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటి న్యూస్లో ఎందుకు ఉందనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అటామిక్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, ఏ గ్రూప్లో కిందికి వస్తుంది, అండ్ యూసేజెస్ ఇంపార్టెన్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతి చిన్న సెమీ కండక్టర్ని ఇండియాలో డెవలప్ చేయబోతున్నారు. ఓకే, 3 నానోమీటర్ స్కేల్ దగ్గర అతి చిన్న సెమీ కండక్టర్ని ఇప్పుడు ఇండియాలోనే తయారు చేయబోతున్నారు. దాని గురించి చూద్దాము. సో మేజర్గా నోయిడా అండ్ బెంగళూరులో ఏది రెనెసెస్ ఎలక్ట్రానిక్స్ ఇండియాకి సంబంధించినటువంటి ఏదైతే సెమీ కండక్టర్ కంపెనీ ప్రొడక్షన్ కంపెనీ ఉందో అది మనకి నోయిడాలో, బెంగళూరులో దాని బ్రాంచెస్ ఉన్నాయి, ప్రొడక్షన్ బ్రాంచెస్. సో దానికి నిన్న అశ్విని వైష్ణవ్ గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇండియాలోనే ప్రపంచంలోనే అతి చిన్న సెమీ కండక్టర్ని ప్రొడక్షన్ చేయబోతున్నారు. ఏ స్కేల్ పైన 3 నానోమీటర్స్ లెవెల్లో. ఓకే, సో ఇండియాస్ ఫస్ట్ 3 నానోమీటర్ చిప్ డిజైన్ సెంటర్స్ ఇన్ నోయిడా అండ్ బెంగళూరులో. సో అశ్విని వైష్ణవ్ గారు గ్లోబల్ లీడర్ ఎంబెడెడ్ సెమీ కండక్టర్ సొల్యూషన్స్. ఈ రెనెసెస్ ఏదైతే ఉందో ఇది జపాన్కి సంబంధించిన కంపెనీ అండి. ఇది ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది యాజ్ ఎ రెనెసెస్ ఎలక్ట్రానిక్స్ ఇండియాలో భాగంగా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 3 నానోమీటర్ చిప్ డిజైన్ ఇన్ ఇండియా, అడ్వాన్స్మెంట్ ఫ్రమ్ 5 నానోమీటర్ అండ్ 7 నానోమీటర్. సో 7 నానోమీటర్ స్కేల్కి 5 నానోమీటర్ స్కేల్కి సంబంధించిన చిప్స్ కంటే ఇప్పుడు 3 నానోమీటర్ చిప్స్ని డెవలప్ చేయబోతున్నారు. సపోర్ట్ ఆత్మనిర్భర్ భారత్, ఏదైతే సెల్ఫ్ రిలయన్స్ ఇండియా అనుకుంటున్నామో సెల్ఫ్ రెసిలియన్స్లో భాగంగా ఇండియా ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయాలని అనుకున్నా కదా, దాంట్లో భాగంగానే ఆత్మనిర్భర్ భారత్ అలాగే గ్లోబల్ సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్కి సపోర్ట్ చేయబోతుంది. సో సెల్ఫ్ రిలయన్స్, ఇన్నోవేషన్, అడ్వాన్స్మెంట్, టెక్నాలజీ లీడర్షిప్లో భాగంగా సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత సెమీ కండక్టర్స్ అండ్ చిప్ మ్యానుఫ్యాక్చర్ అనేది చాలా ఇంపార్టెన్స్ అయింది. సో అందులో భాగంగానే ఇండియాలో మనకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని చెప్పేసి వన్ ఆఫ్ ది సన్ రైజ్ ఇండస్ట్రీగా కూడా దీన్ని పేర్కొనడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇండియా కూడా మన ప్రభుత్వాలు కూడా సెమీ కండక్టర్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. సో వేరియస్ కంపెనీస్ కూడా సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. దీనికి తగు విధంగానే మన భారత ప్రభుత్వం కొన్ని పాలసీస్ కూడా తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఎండ్ టు ఎండ్ స్ట్రాటజీలో భాగంగా డిజైన్, ఫ్యాబ్రికేషన్, ATMP అండ్ సప్లై చైన్ని కూడా క్రియేట్ చేయబోతున్నారు. 270 ఇన్స్టిట్యూషన్స్ ఈక్విప్డ్ విత్ ది EDA టూల్స్, న్యూ సెమీ కండక్టర్ లెర్నింగ్ కిట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇండస్ట్రీ రెడీ ఇంజనీర్స్ని కూడా చేయబోతున్నారు అన్నమాట. సో మేజర్గా ఇందులో బూస్ట్ ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఆటో, మెడికల్, టెక్ మ్యానుఫ్యాక్చరింగ్స్లో భాగంగా సెమీ కండక్టర్ యొక్క కీ రోల్ బాగా ఉంది. అందుకని చెప్పేసి ఓకే, మనకి ప్రపంచంలో అతి చిన్న చిప్ డిజైన్ భారత్లోనే జరగబోతుంది. 3 నానోమీటర్ చిప్లని నోయిడాలోని తమ కొత్త ప్లాంట్లో డిజైన్ చేయనుందని జపాన్కి చెందిన రెనసాస్ అనే కంపెనీకి సంబంధించి ఇది జరగబోతుంది. సో క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు, ప్రపంచంలోనే అతి చిన్న 3 నానోమీటర్స్ కలిగినటువంటి చిప్ ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారంటే అది భారత్లోనే. ఏ కంపెనీకి? రెనసాస్ ఎలక్ట్రానిక్స్ ఇండియా సంబంధించి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి పిప్హా రిలీక్స్.
న్యూస్లో ఉన్నాయండి. సో ఇండియా లాంచెస్ లీగల్ అండ్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ టు హాల్ట్ సౌత్బీస్ యాక్షన్. ఈ సౌత్బీస్ యాక్షన్స్లో యాన్షియంట్ బుద్ధిస్ట్ రిలిక్స్ ఏవైతే ఉన్నాయో, అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు మేజర్గా ఈ పిప్రహా స్తూపా నుంచి కనుగొనడం జరిగింది. ఈ పిప్రహా స్తూపా నుంచి కనుగొన్నటువంటి ఈ రిలిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు వేరే దేశంలో ఉండడం వల్ల వాటిని ఈ సౌత్ బీస్ యాక్షన్ అని చెప్పేసి చేయబోతున్నారు. దీంట్లో భాగంగా ఈ బుద్ధిస్ట్ రిలిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని, ఈ పిప్రహా రిలిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్షన్ చేయబోతున్నారు, అంటే వేలంపాట వేయబోతున్నారు. సో ఇప్పుడు ఏంటి, ఇండియన్ గవర్నమెంట్ దానికి అగైనెస్ట్గా లీగల్ అండ్ వేరియస్ యాక్షన్స్ అనేవి తీసుకోబోతుంది, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో మేజర్గా డీప్ రిలీజియస్ అండ్ హిస్టారికల్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ని కలిగి ఉంది. ఏది, ఈ పిప్రహా స్తూపాకు సంబంధించినటువంటి రిలిక్స్. సో ఇక్కడ పిప్రహా వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. దీన్ని ఎప్పుడు 1898లో 1898లో ఈ పిప్రహా స్తూపాకు సంబంధించిన రిలిక్స్ని, అవశేషాలను కనుగొనడం జరిగింది. సో దీన్ని ఎక్స్కవేషన్ చేసింది ఎవరు అంటే విలియం క్లాక్స్టన్ పెప్పే గారు దీన్ని ఎక్స్కవేషన్ చేసి ఈ పిప్రహా స్తూపాకు సంబంధించిన రిలిక్స్ని కనుగొనడం జరిగింది. సో మేజర్గా ఇది కపిలవాస్తు ఏదైతే ఉందో కపిలవాస్తుకి లింక్ అయి ఉండడం జరిగింది. యాన్షియంట్ క్యాపిటల్ ఆఫ్ ది శాక్య రిపబ్లిక్ సంబంధించినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో కపిలవాస్తుకు సంబంధించింది అనమాట. సో ఈ రిలిక్స్ ఏంది, మేజర్గా కనుక చూసుకున్నట్లయితే బోన్ ఫ్రాగ్మెంట్స్ బిలీవ్డ్ టు బి బుద్ధ. మేజర్గా ఈ అవశేషాలలో బుద్ధుని యొక్క ఎముకలు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే గోల్డ్ ఆర్నమెంట్స్, జెమ్స్, క్రిస్టల్ అండ్ సోప్ స్టోన్ ఉన్నాయి. అదేవిధంగా శాండ్ స్టోన్, కాఫర్, గ్లోబల్ అవుట్క్రే, బుద్ధిస్ట్ కమ్యూనిటీ స్కాలర్స్ ప్రొటెస్ట్ సేల్ ఏదైతే ఉందో మేజర్గా ఈ ఆక్షన్ని ఎక్కువగా బుద్ధిస్ట్ కమ్యూనిటీస్ అపోజ్ చేస్తున్నాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఇండియాకు సంబంధించిన లీగల్ సిస్టమ్ ద్వారా దీన్ని ఆపబోతున్నారు. ఓకే, ఇండియాకి సంబంధించి మరి ఇలాంటి వాటిని ఆపడానికి కావాల్సిన చట్టాలు ఏమున్నాయి అంటే యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్స్ యాక్ట్ 1972, యాన్షియంట్ మోన్యుమెంట్స్ యాక్ట్ 1958, ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ 1878 రూపకంలో మనకి ఈ ఏవైతే ఇండియాకి సంబంధించిన యాన్షియంట్ రిలిక్స్ కానీ అదేవిధంగా విగ్రహాలు కానీ ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యాక్ట్లు ఉండడం జరిగింది. సో మేజర్గా నాట్ ఫర్ సేల్ అని చెప్పేసి చెప్తున్నాయి. సైటెడ్ ఇన్ అలైనబుల్ సాక్రెడ్ హెరిటేజ్ నాట్ ఫర్ సేల్ వైలేట్స్ యునెస్కో కల్చరల్ ప్రాపర్టీ నామ్స్ని కూడా వైలేట్ చేస్తుంది అని చెప్తుంది. అందుకని చెప్పేసి ఈ సౌత్ బేస్లో ఉన్నటువంటి మనకి ఈ పిప్రహా రిలిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్షన్ చేయొద్దు అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. మేజర్గా బుద్ధిస్ట్కి సంబంధించినటువంటి రిలీజియస్ ఏదైతే డీప్ రిలీజియస్ కనెక్షన్స్ ఉండడం వల్ల దానికంతా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యూస్లో ఉన్నాయి. అసలు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, అదేవిధంగా ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఏ వర్షన్స్ ఉన్నాయి, ఏ కంట్రీ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ని డెవలప్ చేసింది అనేది చూద్దాం. ఓకే, మేజర్గా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటే లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అండి. మినిమం 5500 కిలోమీటర్స్ రేంజ్, అంటే ఒక పాయింట్ నుంచి ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి పంపిస్తే ఆ రేంజ్ 5500 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా కనుక్కున్నట్లయితే 5500 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్గా పేర్కొనడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పాకిస్తాన్కి పంపిస్తే కానీ లేకపోతే చైనాలోని షాంఘై రీజియన్లో వేయాలన్నా ఆ మిసైల్ని ప్రయోగించాలి అన్నా దాని డిస్టెన్స్ 5500 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటారు. సో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్లో నాట్ ఓన్లీ రెగ్యులర్ బాంబింగే కాకుండా దాంట్లో న్యూక్లియర్ కేపబుల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. న్యూక్లియర్ బాంబ్స్ని కూడా మనం క్యారీ చేయవచ్చు. అదేవిధంగా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అదేవిధంగా ఇది MIRVని అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒకే మిసైల్ ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రయోగించామండి. సో ఇది వెళ్ళి ఒకే లొకేషన్లో పడకుండా మధ్యలోనే స్ప్లిట్ అయ్యి ఈ విధంగా
డిఫరెంట్ లొకేషన్స్లో పడే విధంగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్గా కూడా డిజైన్ చేయవచ్చు. సో దీని యొక్క స్పీడ్ మనం మ్యాక్లో కొలుస్తాం కదా, మిసైల్స్ యొక్క స్పీడ్, దీన్ని మ్యాక్ 20గా కూడా చేయవచ్చు. మ్యాక్ 20 కంటే హైపర్సోనిక్ మిసైల్స్ కంటే మించి కూడా దీన్ని తయారు చేసే కెపాసిటీ ఉంది. రేంజ్ వచ్చేసి 5500 కిలోమీటర్స్ నుంచి 18,000 కిలోమీటర్స్ వరకు దీని యొక్క రేంజ్ ఉంది. సో ఇప్పటివరకు ఫాస్టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే చైనాకు సంబంధించిన DF-41, అలాగే విధంగా రష్యాకు సంబంధించిన అవంగార్డ్ హెచ్జివి ఏదైతే ఉందో ఇవి మనకి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్లో అడ్వాన్స్డ్ వర్షన్స్ అన్నమాట. సో మేజర్గా బూస్ట్ ఫేస్ వచ్చేసి 3 minutes. సో మనం ప్రయోగించిన తర్వాత బూస్ట్ ఫేస్ అంటారు కదా, సో స్పీడ్ అందుకునేందుకు 3 minutes పడుతుంది. అదేవిధంగా స్పేస్ ట్రావెల్, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్గా కూడా దీన్ని డిజైన్ చేయొచ్చు. టర్మినల్ ఫేస్ వచ్చేసి రీఎంట్రీ అండ్ టార్గెట్ ఇంపాక్ట్ ఓరియంటల్లో ఉన్నాయి. ఓకే, సో మేజర్గా గైడెడ్ సిస్టమ్స్ ఏంటి, ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ని వాడచ్చు, GPS వాడచ్చు, స్టార్ ట్రాకర్స్ వాడచ్చు, టర్మినల్ హోమింగ్ కూడా, ఇవన్నీ కూడా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్లో ఇంప్లిమెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇప్పటివరకు ఉన్నటువంటి వర్షన్స్ ఏంటి కనుక చూసుకున్నట్లయితే ఈ వర్షన్స్ చాలా ఇంపార్టెంట్. యుఎస్ఏకి సంబంధించి, అమెరికాకు సంబంధించి మైన్యూట్ మ్యాన్ 3 అని చెప్పేసి, సెంటినల్ అని చెప్పేసి, మైన్యూట్ మ్యాన్ అండ్ సెంటినల్ వచ్చేసి ఈ వర్షన్స్ వచ్చేసి యుఎస్ఏ అమెరికాకు సంబంధించినవి. రష్యాకు సంబంధించి RS-28 సమర్థ్ టోపల్ M, చైనాకు సంబంధించి DF-41, DF-5B, అదేవిధంగా ఇండియాకు సంబంధించి అగ్ని 6 వచ్చేసి డెవలపింగ్ స్టేజ్లో ఉంది. అదేవిధంగా నార్త్ కొరియాకు వచ్చేసి హఫ్సాంగ్ 17/18, ఫ్రాన్స్ వచ్చేసి M51, యూకేకి వచ్చేసి ట్రిడెంట్ 2, ఇజ్రాయెల్ వచ్చేసి జెరిచో 3 అని ఇవన్నీ కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్షన్స్లో ఉన్నాయి. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రాంలో భాగంగా ఆయా కంట్రీస్ డెవలప్ చేస్తున్నాయి. సో మేజర్గా మన ఇండియాకి వచ్చేసి అగ్ని 6 కూడా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్కి సంబంధించినవి. సో మేజర్గా సెంట్రల్ టు న్యూక్లియర్ డిటరెన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్, ఇవన్నీ కూడా మనకి ఈ గ్లోబల్ ఇంపాక్ట్లో భాగంగా ఉన్నాయి. సో డిఫెన్స్ సిస్టంలో వీటిని వాడచ్చు అంటే థాడ్, ఇది యుఎస్ఏకి సంబంధించింది. ఏజిస్ BMD యుఎస్ఏకి సంబంధించింది. S-500 ఏదైతే ఉందో S-500 కూడా రష్యాకి సంబంధించిన దాంట్లో కూడా ఈ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ని ఎయిర్ డిఫెన్స్లో భాగంగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మిషన్ సంకల్ప్ మేజర్గా జాయింట్ కమాండ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ పోలీస్, తెలంగాణ పోలీసులు అదేవిధంగా CRPF అండ్ కోబ్రా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి నక్సలైట్స్ని ఏరివేయాలన్న ఉద్దేశంతో మొత్తం ఇండియాలోనే నక్సలైట్ సిస్టమ్ మేజర్గా కర్రెగుట్ట ఏదైతే ఉందో లొకేషన్, ఆ కర్రెగుట్టలో మేజర్ హబ్ ఫర్ ది నక్సలైట్స్. సో ఆ ఏరియాని మొత్తం వైండప్ చేయాలి, నక్సలైట్స్ లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే తీసుకొచ్చిన మేజర్ ఆపరేషన్ ఏంటి, ఆపరేషన్ సంకల్ప్ ఖచ్చితంగా అడుగుతాడండి. సో కర్రెగుట్ట హిల్స్ ఏవైతే ఉన్నాయో బీజాపూర్, ఛత్తీస్గఢ్, మూలుగు డిస్టిక్ అండ్ తెలంగాణలో బార్డర్లో ఉంటుంది. సో ఈ కర్రెగుట్ట, సో ఈ హిల్స్లో మేజర్గా మనకి ఎక్కువగా ఇప్పుడు ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ నక్సల్స్ని ఏర్వేసే ప్రాసెస్లో ఈ ఆపరేషన్ సంకల్పం తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో న్యూట్రలైజ్ టాప్ మావోయిస్ట్ లీడర్స్, బెటాలియన్ 1 ఆఫ్ ది PLGA CPI మావోయిస్ట్, డిస్ట్రాయ్ ఫార్టిఫైడ్ హైడౌట్స్ అండ్ లాజిస్టిక్ బేసెస్. సో దీంట్లో భాగంగా మొత్తం ట్రూప్ స్ట్రెంత్ ఎంతమందిని 24,000 పర్సనల్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దీంట్లో మేజర్గా బస్తర్ ఫైటర్స్, CRPF, కోబ్రా, ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ వీళ్ళన్నిటి నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 1000 kgs ఆఫ్ ఎక్స్ప్లోజివ్, రేషన్, మెడికల్ స్టాక్ పైల్స్ ఇవన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది CRPF అండ్ కోబ్రా టీమ్స్. సో మేజర్గా ఆపరేషన్ సంకల్ప్ వచ్చేసి కర్రెగుట్ట హిల్స్లో ఉన్నటువంటి నక్సలైట్స్ని ఏరివేసేందుకు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. యునైటెడ్ నేషన్స్
ఫోరం ఆన్ ఫారెస్ట్ 20th సమ్మిట్. సో 20వ సమ్మిట్ అనేది జరిగింది ఎక్కడ, యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో. సో సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసము, షోకాజింగ్ ఎఫర్ట్స్ ఇన్ సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే ఈ యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ వచ్చేసి 5th మే నుంచి 9th మే మధ్యలో, 5th మే నుంచి 9th మే మధ్యలో ఎక్కడ యునైటెడ్ హెడ్ క్వార్టర్స్లో జరిగింది. సో మేజర్గా యునైటెడ్ నేషన్స్ ఫారెస్ట్ అండ్ ఫోరం కనుక చూసుకున్నట్లయితే ఏ ఫంక్షనల్ కమిషన్ అండర్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్స్లో భాగంగా ఇది ఫంక్షన్ చేస్తుంది. సో ఎస్టాబ్లిష్డ్ 2000 ఇయర్లో 2000 సంవత్సరంలో ఈ యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రెజల్యూషన్ దేని ద్వారా 2000/35 అనే రెజల్యూషన్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, యునైటెడ్ స్టేట్స్ న్యూయార్క్లో. ఓకే, ప్లాట్ఫామ్ ఫర్ గ్లోబల్ ఫారెస్ట్ పాలసీ డైలాగ్ కోఆర్డినేషన్స్లో ఇది మేజర్ కీ రోల్ చేస్తుంది. గ్లోబల్ ఫారెస్ట్ పాలసీస్ని క్రియేట్ చేయడంలో, అలాగే కోఆర్డినేషన్స్లో ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రమోట్ సస్టైనబుల్ మేనేజ్మెంట్, కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ టైప్స్లో. ఓకే, స్ట్రెంగ్తన్ లాంగ్ టర్మ్ పొలిటికల్ కమిట్మెంట్ ఫారెస్ట్. సో మేజర్గా ఎజెండా 21 అని చెప్పేసి మనకి రియో ఫారెస్ట్ ప్రిన్సిపల్స్, అదేవిధంగా గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్లో ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎజెండా 21 రియో ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అని మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. ప్రపంచంలో ఫారెస్ట్ కవర్ ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పేసి. సో వాటికి ఇది యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇండియాకి సంబంధించి కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి యునైటెడ్ నేషన్స్ ఫారెస్ట్ అండ్ ఫోరం 20లో భాగంగా? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఏదైతే ఉందో ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది. అడ్వాన్స్డ్ ఫర్ ది ఇంక్లూజన్ డెహ్రాడూన్ కంట్రీ లెడ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, మేజర్గా ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ గ్లోబల్ ఫారెస్ట్ మెకానిజమ్స్ అనేటివి కూడా ఈ యునైటెడ్ నేషన్స్ ఫారెస్ట్ ఫోరంకి సపోర్టివ్గా ఉన్నాయి. కంట్రీ లెడ్ ఇనిషియేటివ్స్ కాంట్రిబ్యూషన్స్ కాంగో రికగ్నైజ్డ్, కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, అదేవిధంగా ఆసియాకి సంబంధించిన కంట్రీ లెడ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇండియా రికగ్నైజ్ చేయడం జరిగింది యునైటెడ్ నేషన్స్ ఫారెస్ట్ అండ్ ఫోరంలో భాగంగా. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2000లో. అండ్ రెజల్యూషన్ ఇంపార్టెంట్, ఏ ఆర్గనైజేషన్ కింద? ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్స్లో ఇది భాగంగా పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 2026 చివరికల్లా మనకి కులశేఖరపట్నంలో సెకండ్ రాకెట్ లాంచింగ్ ప్యాడ్ అనేది బిల్డ్ చేస్తున్నారు. 2026 చివరికల్లా, అంటే 2026 రాబోయే సంవత్సరం చివరికల్లా, డిసెంబర్ కల్లా ఈ కులశేఖరపట్నం సెకండ్ లాంచ్ స్టేషన్ ఏదైతే ఉందో, మనకి ఇప్పుడు శ్రీహరికోట ఒకటే లాంచ్ స్టేషన్గా ఉంది. సో ఈ కులశేఖరపట్నంలో సెకండ్ లాంచింగ్ స్టేషన్ని బిల్డ్ చేస్తున్నారు. అది 2026 కల్లా మనకి రెడీ కాబోతుంది. ఓకే, సో అదేవిధంగా చంద్రునిపై శాంపిల్ సేకరించి భూమికి వచ్చేలా చంద్రయాన్ 4ని తర్వాత చంద్రయాన్ 5 కూడా చేపట్టబోతామని చెప్పేసి ఇస్రో చైర్మన్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 18న PSLV C61 PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన 61th వెహికల్ ఇప్పుడు ప్రయోగం చేయబోతున్నారు. ఏ రోజున? May 18న. ఓకే, సో దాని డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మేజర్గా రాడార్ ఇమేజింగ్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఏదైతే ఉందో రాడార్ ఇమేజింగ్ సంబంధించిన శాటిలైట్ని లాంచ్ చేయబోతున్నారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 9ని రీశాట్ 1Bగా కూడా పేర్కొనడం జరుగుతుంది. ఈ శాటిలైట్ యొక్క, ఈ ఉపగ్రహం యొక్క వెయిట్ వచ్చేసి 1710 కిలోలుగా ఉంది. సో ఇస్రో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 9 రీశాట్ 1Bగా పేర్కొనడం జరుగుతుంది. ఇది ఎక్కడ, ఏ కక్షలో ప్రవేశపెట్టబోతున్నారు అంటే మనకి సన్ సింక్రోనస్ ఏదైతే ఉందో సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ఈ అబ్జర్వేషన్ శాటిలైట్ని ఉంచబోతున్నారు. సో May 18న 6:59 ఉదయంలో దీన్ని ప్రయోగించబోతున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ కరెంట్ అఫైర్ అండి. పార్కీ బండలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని డెవలప్ చేయబోతున్నారు. ఓకే, పార్కీ బండలో. సో దీనికి సంబంధించిన టెండర్లు కూడా పిలవడం జరిగింది. సో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పార్కీ బండలో హైదరాబాద్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కేంద్రం పచ్చ జెండా ఊపింది. సో దీంట్లో భాగంగానే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన
అనుసంధానమైన సంస్థ ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్, నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది టెండర్స్ని పిలవడం జరిగింది. సో ఇదేంటి డ్రై పోర్ట్ టైప్ అన్నమాట. సో డ్రై పోర్ట్కి సంబంధించిన లాజిస్టిక్ పార్క్ అని మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్ని ఇప్పుడు పార్కిబండ, మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలం పార్కిబండలో ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఏదైతే ఉందో దీనికి ISOs గుర్తింపు రావడం జరిగింది. మనకు స్టాండర్డ్స్, ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అంటారు కదండి. సో ఆ ISOకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి గుర్తింపు అనేది రావడం జరిగింది. 9000:2015 అని చెప్పేసి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ప్రమాణాలతో కూడినటువంటి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ సర్టిఫికేషన్ రావడం జరిగింది. అలాగే క్వాలిటీ రేటింగ్ని, సో క్వాలిటీ రేటింగ్లో కూడా 5 స్టార్ రేటింగ్ రావడం జరిగింది. ఓకే, 5 స్టార్ రేటింగ్ అనేది రావడం జరిగింది. సో ఎవరికి? తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా సంస్థలకి. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కొరకు T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో UPSC ప్రిలిమ్స్కి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అనేది నడుస్తుంది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.